V1 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఇంటర్వ్యూలో ప్రధాన అంశం అమెరికాలో జరగబోయే ఎన్నికలు, వాటి ప్రభావం, ఇమిగ్రేషన్ రూల్స్ ఏమైనా మారతాయా అనే అంశంపై మనకి సమాధానాలు ఇవ్వడానికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రాజనీతి శాస్త్రం విభాగం అధిపతి, ప్రముఖ విశ్లేషకులు వజ్రాల మంజిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయన మన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. నమస్కారం మంజిరెడ్డి. ఈ ఏడాది నవంబర్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ప్రపంచ దేశాల దృష్టి అంతా అమెరికా ఎన్నికలపైనే ఉంది. ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని వివరిస్తారా మాస్టారు? అమెరికా అధ్యక్ష పదవికి జరగబోయే ఎన్నిక అనేది ప్రపంచాన్ని ఎప్పుడు ఆకర్షించే అంశమే. అంతేకాకుండా హ్యారిస్ భారత సంతతికి చెందిన ఆవిడ కాబట్టి సహజంగానే భారతీయుల్లో కూడా ఆ ఎన్నిక అవుతుందా లేదా అనేటువంటి ఒక ఆతృత ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. అయితే అమెరికా అధ్యక్ష పదవి ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించడానికి అందరికీ తెలిసిన ప్రధాన కారణమే అమెరికా ప్రపంచంలో ఒక అగ్రదేశం కాబట్టి సహజంగా ఆ దేశ అధ్యక్షుడు ప్రపంచ రాజకీయాలని ప్రభావితం చేసే శక్తిమంతుడు కాబట్టి ప్రపంచ ప్రజలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనే దాని గురించి తెలుసుకోవడానికి ఆసక్తిని చూపుతారు. అయితే ఈసారి ఎన్నికలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే తిరిగి అంతకుముందు 4 సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంప్ మరొకసారి పోటీ చేయటం అనేది తిరిగి మళ్ళా అతని పట్ల ప్రజానీకంలో ఉన్నటువంటి అభిప్రాయాల్ని మరొకసారి పునరాలోచించడానికి ఇది సందర్భం అవుతూ ఉంది. ఆయన 4 సంవత్సరాల పదవీ కాలాన్ని ప్రపంచ ప్రజలందరూ గమనించారు. సో ఆ 4 సంవత్సరాల కాలంలో అతను అధ్యక్ష హోదాలో అనుసరించినటువంటి విధానాలు కానీ లేదా అతని యొక్క ప్రవర్తన కానీ ఎన్నడూ అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న ఏ వ్యక్తి కూడా అలాంటి దురుసుతనం కానీ లేదా తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఉపయోగించేటువంటి భాష కానీ ప్రపంచంలోని మేధావి వర్గాన్ని, ఆలోచన పరుల్ని బాగా ఆశ్చర్యాన్ని కలిపాయి. అంటే అతనిలో ఒక విధమైనటువంటి దురుసుతనం, అంటే ఆ దేశంలోని డెమోక్రటిక్ పార్టీ పట్ల కానీ లేకుంటే అనేక ఆ దేశ అంతర్గత విధానాలలో అతను తీసుకున్నటువంటి వైఖరి కానీ చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయాలు అనేక ఉన్నాయి. అవి విదేశీయుల్ని అమెరికా దేశంలో అనుమతించటం పట్ల కానీ, చైనా దిగుమతుల పట్ల అతనికి ఉన్నటువంటి అభిప్రాయాలు కానీ, లేకుంటే అతను అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ కోవిడ్ అనే ఆరోగ్య సమస్య లక్షలాది మంది ప్రజానీకాన్ని ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ చాలా భిన్నమైనవిగా కనిపించాయి. అంటే ముఖ్యంగా కోవిడ్ సమయంలో చైనా మీద అతను చేసినటువంటి అనేక ఆరోపణలు, ఈ కరోనా రావటానికి ప్రధాన కారణం చైనా అనే ఆరోపణతో పాటు ఆ తర్వాత దానిని నివారించడానికి ఔషధాలని తయారు చేసిన తర్వాత ప్రపంచంలో అనేక దేశాల్లో ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలో లక్షలాది మంది మరణిస్తూ ఉన్నప్పుడు ఆ దేశాలు ఐక్యరాజ్య సమితితో సహా ఆ వ్యాక్సిన్స్ ని ఆ దేశాలకు పంపించినట్లయితే లక్షలాది మంది ప్రాణాలని కాపాడవచ్చునన్నటువంటి పదే చేసినటువంటి ఆరోపణల్ని అతను ఏమాత్రం పట్టించుకోలేదు. అంటే అతనిలో ఒక విధమైనటువంటి అమానుషత్వం, అంటే లక్షలాది మంది ప్రాణాలు పోతున్నప్పుడు ఔషధాలు కనీసం 2-3 రెట్లు ఆ దేశానికి నిల్వ ఉంచుకున్న సమయంలో ఐక్యరాజ్య సమితి పదే ఆ సహాయాన్ని అర్థించినప్పుడు కూడా అతను ఏమాత్రం దయచూపకపోవటం అనేది ప్రపంచంలో ఆలోచన పరుల్ని బాగా అతని పట్ల ఒక విధమైనటువంటి అసహనాన్ని చూపడానికి కారణమైంది. సో అలాంటి వ్యక్తి తిరిగి అధ్యక్ష పదవికి పోటీ చేయటం అనేది తిరిగి ప్రపంచంలో ఎలాంటి పరిణామాలకి దారి తీయవచ్చు అన్నటువంటి ఒక సందేహం కూడా ప్రపంచవ్యాప్తంగా అతని ఎన్నిక గురించి చాలా సందేహాలు వస్తున్న తరుణంలో ఇది సహజంగా ఆశ్చర్యాన్ని కలిగించడంలో అది సహజమైనదిగానే భావించవలసి ఉంటుంది. జో బైడెన్ అమెరికా అధ్యక్ష పోటీ నుంచి వైదొలిగిన తర్వాత అమెరికాలో ఉన్న పరిణామాల గురించి కొంచెం విశ్లేషిస్తారా? జో బైడెన్ అధ్యక్ష పదవి నుంచి
వైదొలిగిన తర్వాత కమలా హ్యారిస్ తిరిగి ఆ అధ్యక్ష పదవికి పోటీలోకి రావటం అనేది సహజంగానే డెమోక్రటిక్ పార్టీలో బాగా ఆశని చిగురించింది. ఎందువల్లంటే జో బైడెన్ వయసు రీత్యా, ఆరోగ్య కారణాల రీత్యా ట్రంప్తో ఆ స్థాయిలో వాగ్దాటిని కలిగిన వ్యక్తి కాదు. దానితో పాటు ఈ 3.5 సంవత్సరాల కాలంలో అమెరికాలో అంతర్గతంగా ధరల పెరుగుదల కానీ, నిరుద్యోగ సమస్య యొక్క తీవ్రత కానీ పెద్దగా తగ్గించటంలో బైడెన్ యొక్క వైఫల్యం కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి సహజంగానే జో బైడెన్ కనుక అధ్యక్ష పదవిలో కొనసాగినట్లయితే ట్రంప్ మరోసారి గెలవటం ఖాయం అనేది అనేక సర్వేలు పదే పదే చెప్తున్న సమయంలో అతను వైదొలగటం అనేది వాస్తవానికి డెమోక్రటిక్ పార్టీ సానుభూతి పరులకి చాలా ఆశని కలిగించింది. దానితో పాటు ట్రంప్ యొక్క విధానాలను చూసిన తర్వాత తిరిగి మళ్ళా ట్రంప్ గనుక అధ్యక్ష పదవికి ఎన్నికైనట్లయితే అమెరికన్ ప్రజాస్వామ్య పాలనే తిరిగి ప్రమాదంలోకి వెళ్తుంది. ఎందువల్లంటే 2020లో ఆయన ఓడిపోయిన తర్వాత కూడా అతను ఆ ఎన్నికని నేటికే అంగీకరించటంలా, అది మోసపూరితమైన ఎన్నికగానే అతను భావించటం మాత్రమే కాకుండా 20 జనవరి 6వ తేదీన తన మనుషుల్ని అధ్యక్ష భవనం మీదకి ఉసిగొల్పి కొంత హింసాకాండకి పాల్పడిన వ్యక్తి. అంతేకాకుండా ఆ 4 సంవత్సరాల పాలనలో అతను తీసుకున్నటువంటి అనేక విధానాలు, కోవిడ్ అంశంతో కాకుండా అతను తీసుకున్న అనేక నిర్ణయాలు, ఉదాహరణకి ప్రత్యక్ష పన్నుల్లో అనూహ్యమైనటువంటి రీతిలో తగ్గింపులు చేశారు. అంటే ఉన్నత వర్గాలపై విధించేటువంటి పన్నుల్ని బాగా తగ్గించటం అనేది ట్రంప్ అనుసరించిన ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం. అదే సమయంలో ఆరోగ్య రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ అతనేమి కొత్త అవకాశాలనేమి కల్పించలేదు. అందువల్ల ఆ 4 సంవత్సరాల్లో అమెరికాలో అప్పటికే పెరుగుతున్నటువంటి ఆర్థిక వ్యత్యాసాలు అనేవి మరింత తీవ్ర స్థాయికి వెళ్ళటమే కాకుండా అతను అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ, అతను చేసినటువంటి అనేక రాజకీయ ప్రకటనలు కానీ అమెరికా దేశంలో అప్పటికే ఉన్నటువంటి సామాజిక వర్గాల మధ్య ఉన్న వైరుధ్యాలు మరింత విభజనగా మారి ప్రజానీకంలో తీవ్రమైనటువంటి ఒక విధమైనటువంటి వ్యతిరేకతలు వీధుల్లో దాకా వచ్చాయి. సో అమెరికాలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి తెల్ల నల్ల జాతుల మధ్య ఉన్న వైషమ్యం మరింత ప్రస్ఫుటంగా బయటపడటంతో పాటు ఇతను ఒక రకంగా అమెరికాలోని తెల్ల జాతి వీళ్ళకి ఒక విధమైనటువంటి నాయకుడిగా కూడా అతని పట్ల ఆ అభిప్రాయం మరింతగా స్థిరపడింది. సో అందువల్ల ట్రంప్ మరోసారి కనుక అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైనట్లయితే తిరిగి అతను ప్రతిపాదిస్తున్నటువంటి అనేక ఆర్థిక నిర్ణయాలు కానీ, అతని యొక్క రాజకీయ వైఖరి కానీ ఆ దేశంలో మరింతగా ఆర్థిక వ్యత్యాసాలు పెరగటంతో పాటు విద్యా ఉద్యోగ అవకాశాలు ఏమాత్రం ఇప్పటికే దిగువ వర్గాలకి అందుబాటులో లేకుండా పోవటంతో పాటు ప్రజాస్వామ్య సంస్థలను కూడా తన ఆధీనంలోకి తీసుకునేటువంటి ఒక పద్ధతి మరింతగా పెరగనున్నది. అది అమెరికాలో ప్రజాస్వామ్య ఉనికికే ఇతని ఎన్నిక ప్రమాదకరమైనది అనే అభిప్రాయం దగ్గర చాలా విస్తృతంగా ఆ దేశ మేధావుల్లో ఉంది. అందువల్ల ఈ ఎన్నిక సహజంగానే ఇది ప్రజాస్వామ్యానికి ఒక నియంతృత్వ పోకడలకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికగా ఆలోచన పరులు ప్రపంచవ్యాప్తంగా దీనిని చూస్తున్నారు. అమెరికా యువతకి ప్రధాన అవకాశాలు ఇస్తామని చెప్పిన ట్రంప్ స్లోగన్ అక్కడ దేశంలో అమెరికా పౌరుల్ని ప్రభావితం చేయదంటారు మాస్టారు? అంటే అతని వ్యక్తిత్వంలో ఉన్న ఒక ప్రధాన అంశం ఏమిటంటే చాలా తనదైన వాగ్దాటితో ప్రజానీకాన్ని ఆకర్షించేటువంటి ప్రకటనలు చేయటంలో అతను సిద్ధహస్తుడు. అంటే నేను అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యని పరిష్కరిస్తాను. అమెరికాలో నిరుద్యోగ సమస్యకి ప్రధాన కారణం డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి అధ్యక్షులు ఒబామా కావచ్చు, లేదా ఆ తర్వాత బైడెన్ కావచ్చు. వీళ్ళు విదేశీయుల్ని పెద్ద ఎత్తున అమెరికా దేశంలోకి అనుమతించటం వల్లనే అమెరికాలో యువతికి నిరుద్యోగ సమస్య తీవ్రతరం అవుతూ ఉంది. కాబట్టి
తాను గనక అధ్యక్ష పదవిలో ఉన్నట్లయితే లాటిన్ అమెరికా దేశస్తుల్ని ఈ దేశంలోకి రాకుండా నేను గోడ కడతాను, లేదా ఇతర దేశాల నుంచి కూడా అమెరికాలోకి ప్రవేశించకుండా నేను నిర్ణయాలు తీసుకుంటాను. కాబట్టి అమెరికాలో నిరుద్యోగ సమస్యకు మూల కారణం విదేశీయుల్ని అనుమతించటమే అని చెప్పేది వాస్తవానికి విరుద్ధమైనది. అందులో నిజం లేదంటారు మాస్టారు? ఖచ్చితంగా. ఎందువల్లంటే నిరుద్యోగ సమస్యకి ప్రధాన మూలాలు ఎక్కడున్నాయంటే అమెరికాలోని ప్రభుత్వాలు ముఖ్యంగా 80వ దశకం నుండి అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాల పర్యవసానాలు. అంటే అమెరికాకి 1979లో రొనాల్డ్ రేగన్ అధ్యక్షుడిగా వచ్చిన దగ్గర నుండి ప్రభుత్వం యొక్క పాత్రని ఆ దేశ ఆర్థిక నిర్వహణలో కానీ, ప్రభుత్వం అప్పటి వరకు దిగువ వర్గాలకు అందించినటువంటి విద్య వైద్య రంగాలలో ఇచ్చినటువంటి సౌకర్యాలని క్రమక్రమంగా కుదించటం అనేటువంటి విధానాలని అనుసరించటం ద్వారా అమెరికాలో ఒక రకంగా చెప్పాలంటే దిగువ వర్గాలకి ఉపాధిని కోల్పోవటానికి అవి కారణమయ్యాయి. అమెరికా ప్రధానంగా ఒక పారిశ్రామిక దేశం. అలాంటి పారిశ్రామిక దేశంలో ఉపాధిని పొందటం అనేది ప్రధానంగా కళాశాలలో లేదా విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడు కావటం అనేది కనీస అర్హత. సో నువ్వు విద్యావకాశాలను బాగా ఆ దేశంలోని దిగువ వర్గాలకు కుదించిన తర్వాత ఆ దేశంలో పారిశ్రామిక రంగంలో ఉపాధిని పొందటం అనేది కష్టమైన విషయం. కాబట్టి అమెరికాలో ఆ దేశంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు పోవటానికి మీరు విద్యా అవకాశాలను కుదించటం ఫలితంగా జరుగుతున్నటువంటి కారణాన్ని పక్కన పెట్టి కేవలం విదేశీయులు రావటం వల్లనే ఆ దేశంలోని యువతకి ఉద్యోగాలు పోతున్నాయి అనేది కేవలం ఎన్నికలలో ప్రజానీకాన్ని మభ్యపెట్టడానికి ఉద్దేశించినటువంటి భావం తప్ప నిజం ఏమాత్రం కాదు. అజిరెడ్డి గారు, ప్రపంచ దేశాల నుంచి లక్షలాది మంది ఉపాధి కోసం ఉద్యోగాల కోసం అమెరికా నిత్యం వెళ్తుంటారు. వాళ్ళ వాదనలో ఎంతో కొంత నిజం లేదంటారా? మనం ముఖ్యంగా భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోంచి వేలాది మంది లేదా లక్షల సంఖ్యలో విద్యను అభ్యసించడానికి, ఆ తర్వాత అక్కడే ఉద్యోగాలని పొందటానికి అమెరికాకి వెళ్తున్నారు. దాన్ని మనం అందరం గమనిస్తూ ఉన్నాం కూడా. సహజంగా మనం ఏమనుకుంటామంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం నుంచి మధ్యతరగతి వర్గాల నుండి చదువుకున్న పిల్లలకు కూడా అమెరికాలో చదువుకోవటానికి, అమెరికాలో ఉద్యోగాలు పొందగలగటానికి అవకాశం ఉన్నప్పుడు అలాంటిది అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా అవకాశాలు సమృద్ధిగానే ఉంటాయి కదా. కాబట్టి వాళ్ళకి ఈ అవకాశాలు మనకంటే మెండుగా ఉంటాయి కదా అనే ఒక అభిప్రాయం మన దేశంలో బాగా ఉంది. వాస్తవం ఏమిటంటే మన దేశంలో ఈవెన్ దిగువ వర్గాలు కూడా ప్రభుత్వం అందించేటువంటి సౌకర్యాల ఫలితంగా విశ్వవిద్యాలయాల్లో చదువుకోవటానికి అవకాశం లభిస్తూ ఉంది. ఇది అమెరికాలో అసాధ్యం. అమెరికాలో సుమారుగా దిగువనున్నటువంటి 40% ప్రజానీకంలో విశ్వవిద్యాలయాలకు వెళ్లి విద్యను అభ్యసించటం అనేది గత 40 సంవత్సరాల కాలంలో చాలా కష్టమైన విషయం. ఒకవేళ కొద్దిమంది చదువుకున్నా సరే ప్రభుత్వ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని చదువుకొని తర్వాత తిరిగి ఉద్యోగం వచ్చిన తర్వాత చెల్లించాలంటే కనీసం 15-20 సంవత్సరాల సమయం పడుతుంది. వాస్తవానికి అమెరికాలో విశ్వవిద్యాలయానికి వెళ్ళి చదువుకోవటం అనేది దిగువ తరగతి వర్గాలకి ఇవాళ అందని కలగా ఉన్నదన్న వాస్తవం మన దేశంలో బాగా చదువుకున్న వాళ్ళకి కూడా తెలియదు. సో అందువల్ల మనం ఒక భ్రాంతిలో ఉన్నాం. అంటే అమెరికాలో అక్కడున్న ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి యువతకి అక్కడ మనకంటే ఈ చదువుకోవటానికి, ఉద్యోగాలు పొందటానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని. కానీ అమెరికాలో ఉన్న వాస్తవం ఏంటంటే అక్కడ మన హై స్కూల్ విద్య పూర్తి అయిన తర్వాత విశ్వవిద్యాలయంలో చదువుకోవాలంటే పూర్తిగా నీ ఆర్థిక స్తోమతపై ఆధారపడి చదువుకోవాల్సిందే. అమెరికాలో ఉన్నత విద్య అనేది ఎంతో ఖర్చుతో కూడుకున్నది. సో అందువల్ల అమెరికాలో ఉన్నటువంటి దిగువనున్నటువంటి ఒక 40% కుటుంబాలలో పిల్లలు ఇవాళ పట్టభద్రులు కారు, వాళ్ళకి చదువుకోవడానికి అవకాశాలు అక్కడ లేవు అన్న ఒక వాస్తవాన్ని మనం గ్రహించినట్లయితే అమెరికాలో నిరుద్యోగ సమస్య అనేది ఆ దిగువనున్న కుటుంబాలలో ఎంత విస్తృతంగా ఉంది. అంటే మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి కాబట్టి అమెరికాలో కూడా అలాంటి అవకాశాలే అందరికీ ఉండుంటాయి అని అనుకోవటం
మనకు ఆ అమెరికా గురించినటువంటి కనీస పరిజ్ఞానం లేకపోవటం వలన మనం ఒక చిన్న భ్రమకి గురవుతున్నాం. అందువల్ల అమెరికాలో భారతదేశంలో మాదిరిగా విద్యా అవకాశాలు అందరికీ అందుబాటులో లేవు అన్న ఒక వాస్తవాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. రేపు నవంబర్ 2024 జరగబోయే అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష ప్రచార తీరుతెన్నులు గతం కంటే భిన్నంగా ఉన్నాయా? ఇవి ఆహ్వానించదగినయా? దీని గురించి విశ్లేషిస్తారా? అంటే మొన్న జరిగినటువంటి చర్చలు, అంటే ట్రంప్ కి కమలా హ్యారిస్ కి మధ్య జరిగినటువంటి చర్చలు, ఆ ఉపయోగించిన భాష గాని, ఒకరు మరొకరిపై చేసుకున్నటువంటి ఆరోపణల తీరుతెన్నులు గాని మనం చూసినట్లయితే చాలా నిందారోపణలు, అసత్య ఆరోపణల్ని మనం చాలా స్పష్టంగా చూడవచ్చు ఇరు పక్షాల నుంచి. లేదు, ముఖ్యంగా కమలా హ్యారిస్ ఆ విషయంలో చాలా జాగ్రత్త వహించింది. చాలా మేరకు పరుషమైనటువంటి భాషని తను వాడలేదు. ట్రంప్ చేస్తున్నటువంటి ఆరోపణ ఏమిటంటే, కమలా హ్యారిస్ కనుక గెలిచినట్లయితే తిరిగి కొన్ని కోట్ల మంది విదేశీయులు అమెరికాలో చాలా స్వేచ్ఛగా ప్రవేశిస్తారు. వాళ్ళలో ఎక్కువ మంది నేరస్తులు. కాబట్టి వాళ్ళు కనుక అమెరికాలోకి ప్రవేశించినట్లయితే అమెరికా సమాజం చాలా అస్తవ్యస్తం అవుతుంది. కాబట్టి విదేశీయుల్ని వీళ్ళు స్వేచ్ఛగా అనుమతించేటువంటి స్వభావం కమలా హ్యారిస్ కు ఉంది. ఒకటి. మరో ఆరోపణ ఏమిటంటే, అమెరికాలో ట్రంప్ ఉన్న సమయంలో అతను అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించారు. ఆ సుప్రీంకోర్టు కొద్ది సంవత్సరాల క్రితం అబార్షన్ కి సంబంధించిన ఒక విషయం మీద ఒక తీర్పును ప్రకటించింది. అదేమిటంటే, అబార్షన్ అనేది అమెరికాలో ఒక మతపరమైనటువంటి రాజకీయ వివాదాస్పద అంశం. సుప్రీంకోర్టు ఈ అబార్షన్ మీద ఇచ్చినటువంటి తీర్పు ఏమిటంటే, అబార్షన్ చేయటం అనేది చట్టవిరుద్ధం. అంటే అంతకు ముందు అదే సుప్రీంకోర్టు అబార్షన్ అనేది ఆ స్త్రీ స్వేచ్ఛకు సంబంధించిన అంశంగా అంగీకరించింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఫలితంగా అమెరికాలో చాలా మంది స్త్రీలు అబార్షన్ చేయించుకోవటమా లేదా అనేది వాళ్ళ చేతిలో లేదు. అంటే అది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశమా లేదా ప్రభుత్వం నిర్దేశించే అంశమా? సో దీని మీద ట్రంప్ వైఖరి ఏమిటంటే, ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని ప్రతి స్త్రీ అంగీకరించవలసి ఉంటుంది. తాను ఏమంటాడంటే, కమలా హ్యారిస్ కనుక తిరిగి అధ్యక్ష పదవికి ఎన్నికైనట్లయితే తిరిగి ఆమె స్త్రీ స్వేచ్ఛావాది కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఆమె గౌరవించదు. ఆమె స్త్రీ పక్షపాతి కాబట్టి, స్త్రీ స్వేచ్ఛావాది కాబట్టి అబార్షన్ ని అంగీకరిస్తుంది. అంటే మన దేశంలో అది పెద్ద రాజకీయ సమస్యగా ఎన్నడూ మారలేదు. కానీ అమెరికాలో అది శతాబ్దాలుగా ఒక రాజకీయ వివాదాస్పద సమస్య. ఎందుకంటే అది మతపరమైనటువంటి అంశం కూడా. సో అందువల్ల అబార్షన్ అనేది స్త్రీకి సంబంధించిన లేదా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశంగా మాత్రమే భావించాలా, లేదా ప్రభుత్వం చట్టం ద్వారా స్త్రీ స్వేచ్ఛని నియంత్రించడం అనేది న్యాయబద్ధమైనదా? ఈ విషయంలో రేపు గనుక ట్రంప్ గెలిచినట్లయితే మరింతగా అది దేశవ్యాప్త చట్టంగా మారబోతూ ఉంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు అబార్షన్ ని నిషేధిస్తూ చట్టాలు చేశాయి. అది గనుక జరిగినట్లయితే అమెరికాలో చాలా స్వేచ్ఛాయుత దేశం అని మనం అందరం భావిస్తాం కదా. ఆ విషయంలో అమెరికా కంటే భారతదేశం చాలా స్వేచ్ఛాయుత దేశం అని మనం గుర్తించవలసి ఉంటుంది. మాస్టారు, కమలా హ్యారిస్ కూడా ట్రంప్ మీద తీవ్రమైన ఆరోపణలు, చైనాకి అమ్మేస్తాడు అమెరికాని, ఇలాంటి ఆరోపణలు చేశారు. అబార్షన్ల మీద ట్రంప్ కూడా వివరణ ఇచ్చాడు. 9వ నెలలో తప్పితే ఆ మిగతా అప్పుడు అబార్షన్ చేయించడాన్ని నేను సమర్థించనని చెప్పాడు. భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఈ భారతీయ సాంప్రదాయ రాజకీయాల్లో చేసినట్లు ఆరోపణ చేస్తుందని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. దానికి మీ సమాధానం? ఇప్పుడు అబార్షన్ సంబంధించి ట్రంప్ చేసినటువంటి ప్రధాన ఆరోపణ ఏమిటంటే, కమలా హ్యారిస్ కనుక అధ్యక్ష పదవికి ఎన్నికైనట్లయితే 9వ నెలలో ఉన్నటువంటి శిశువును కూడా వాళ్ళు చంపటానికి అనుమతిస్తారు. ఇది నేను అంగీకరించను. బట్ ఆమె ఎక్కడ అలా చెప్పలేదు. అంటే అక్కడ మరి చైనాకి అమ్మేస్తాడు ట్రంప్ అనే వ్యాఖ్యల మీద మీ వ్యాఖ్య చెప్పండి. అంటే అది కూడా ఒక అసత్యమైనటువంటి ఆరోపణే.
అంతర్జాతీయ ఆర్థిక విషయాలలో అమెరికా దేశంలో అధ్యక్ష పదవికి ఎన్నికైనటువంటి ఏ పార్టీ అభ్యర్థి అయినా సరే మౌలికంగా భిన్నమైన అభిప్రాయాల్ని కలిగి ఉండరు. కేవలం ప్రజానీకాన్ని మభ్యపెట్టడానికి వాళ్ళు పరుషమైనటువంటి పదాలని వాడతారు తప్ప వాళ్ళకి అంతర్జాతీయ విషయాలలో, ముఖ్యంగా అమెరికా దేశ ఆర్థిక ప్రయోజనాల విషయంలో అమెరికాలోని ప్రధాన రాజకీయ పక్షాల మధ్య ఒక అంగీకారం ఎప్పుడూ ఉంటుంది. చైనా వస్తువులు కనుక అమెరికాలోకి దిగుమతి అయినట్లయితే దానివల్ల ఏ రంగాల్లో వాళ్ళకి నష్టం వాటిల్లుతుందో వాళ్ళు బేరీజు వేసి, ఒకవేళ ఆ రంగాలుకి నష్టం వాటిల్లితే కొంత వాటి మీద ఆంక్షల్ని విధించటంలో ఇద్దరు ఒకే వైఖరిని తీసుకుంటారు. కానీ ప్రధానంగా చైనా పట్ల వాళ్ళకున్న వైఖరి ఏమిటంటే, ముఖ్యంగా ఈ పారిశ్రామిక వస్తూత్పత్తి రంగాల్లోనేవి చైనా దేశానికి గత 30 సంవత్సరాల కాలంలో తరలి వెళ్ళాయి. అక్కడ కార్మికుల యొక్క జీతాలు బాగా తక్కువగా ఉన్నాయి కాబట్టి, ఆ దేశాలలో ఆ వస్తువులు తక్కువ ధరకి తయారీ కాబడుతున్నాయి కాబట్టి తిరిగి ఆ వస్తువుల్ని అమెరికాకి దిగుమతి చేసుకోవటం వలన అమెరికాకే అది ప్రయోజనకరంగా ఉంది అన్న వాస్తవం వాళ్ళకి తెలుసు కాబట్టి గత 30 సంవత్సరాలుగా అమెరికా తనకు కావలసినటువంటి కార్లు కావచ్చు, అనేక పారిశ్రామిక వస్తూత్పత్తిని చైనా నుంచి దిగుమతి చేసుకున్నమాట వాస్తవం. అది వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంది కాబట్టి. కానీ క్రమంగా వాళ్ళు గుర్తించింది ఏమిటంటే, అమెరికా పారిశ్రామికంగా ఎదగటమే కాదు, శాస్త్ర సాంకేతిక రంగాలలో కూడా అమెరికాతో పోటీ పడగలిగినటువంటి స్థాయికి చేరింది. ఇప్పుడు అమెరికాకున్న భయం ఏమిటంటే, అమెరికాతో శాస్త్ర రంగంలో, ముఖ్యంగా ఉదాహరణకి ఎలక్ట్రానిక్స్ లో కావచ్చు, లేకపోతే ఈ చిప్స్ తయారు చేసేటువంటి రంగాల్లో కూడా, అంటే అత్యంత ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాలలో కూడా అమెరికాతో పోటీ పడగలగటం అనేది అమెరికాకి మింగుడు పడిన అంశం. అందువల్ల అమెరికా ఎప్పుడు కూడా ఈ రంగాలలో తన ఆధిపత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగి ఉండటానికి ప్రయత్నించటం ద్వారానే అమెరికా యొక్క ఆర్థిక ఆధిపత్యం అనేది కొనసాగుతూ ఉంది. అందువల్ల ఇవాళ చైనా పట్ల అమెరికా చూపుతున్నటువంటి వైఖరిలో ట్రంప్ కి లేదా కమలా హ్యారిస్ కి మధ్య విధానపరంగా పెద్ద వ్యత్యాసాలే ఉండవు. అమెరికాలో ప్రజల యొక్క ఓట్లను పొందటానికి ఉపయోగించేటువంటి వాక్చాతుర్యంతో కూడినటువంటి పదాలు తప్ప. తీవ్రమైన ఆరోపణలు కదా మాస్టర్ అవి. ఒక దేశాన్ని తాకట్టు పెట్టడం అనే వ్యాఖ్య చాలా తీవ్రమైంది. దాన్ని మీరు ఎలా పరిగణిస్తారు? అంటే ట్రంప్ అనేటువంటి వ్యక్తి ఉపయోగించే భాష కానీ, అతను చేసేటువంటి ఆరోపణలు కానీ మనం మొదటి నుంచి చూసినట్లయితే అతను ఎప్పుడు కూడా చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు, అంటే అదే బాటలో హ్యారిస్ కూడా నడిచాడంటారా? లేదు, హ్యారిస్ ఎప్పుడైనా 1-2 విషయాలలో కొంచెం నిన్న మీడియాలో వచ్చింది మాస్టర్, 1-2 విషయాల్లో ఏదైనా ఆ సందర్భంలో కొంత తొందరపడవచ్చేమో, కానీ మొత్తం మీద చూసినట్లయితే కమలా హ్యారిస్ వాస్తవానికి కొంత స్వీయ నియంత్రణ అనే గుణాన్ని కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్ విజయం సాధిస్తేనో లేదా ట్రంప్ విజయం సాధిస్తేనో ఇమిగ్రేషన్ విధానాల్లో వచ్చే మార్పులు, ముఖ్యంగా మన దేశం నుంచి పెద్ద సంఖ్యలో వెళ్తూ ఉంటారు, ఇమిగ్రేషన్ విధానాలు మారబోతున్నాయా? దాని మీద మీ అభిప్రాయాన్ని వివరించండి. అంటే ఈ ఎన్నికల ఫలితం అనేది పెద్దగా భారతదేశం నుంచి వెళ్ళేటువంటి విద్యార్థులపై కానీ లేదా వాళ్ళ ఉపాధి అవకాశాల మీద కానీ పెద్దగా ఉండదు. ఇమిగ్రేషన్ విధానాల్లో ఎలాంటి పెద్ద మార్పులు రావంటారు మీ అభిప్రాయం? అంటే మౌలికంగా రావు, స్వల్పమైనటువంటి మార్పులు ఎప్పుడు ఉంటుంటాయి తప్ప మౌలికంగా భారతదేశం నుంచి అమెరికాకి వెళ్లే వాళ్ళు బాగా వృత్తి విద్యపై ఆధారపడిన వాళ్ళు, అంటే కొంత సాంకేతిక విద్యను అభ్యసించిన వాళ్ళు అమెరికాకి వెళ్తున్నారు. వాళ్ళకి వీళ్ళ అవసరం ఉంది. సో అందువల్ల అమెరికాకి సమస్య ఇవాళ భారతదేశం నుంచి వెళ్ళేటువంటి ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళతో కాదు, ఏమాత్రం విద్యావకాశాలు లేకుండా ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళ వల్ల వాళ్ళకి సమస్య వస్తుంది తప్పితే భారతదేశం నుంచి వెళ్ళేటువంటి విద్యార్థుల వలన అమెరికాకి ప్రయోజనమే తప్ప అమెరికాకి పెద్దగా నష్టం లేదు.
అందువల్ల మనం చిన్న చిన్న మార్పులు వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో జరిగేటువంటి పరిణామాల ఫలితంగా తాత్కాలికంగా ఉద్యోగ అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. మళ్ళా 6 నెలల తర్వాతనో సంవత్సరం తర్వాతనో మళ్ళా ఆ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. అందువల్ల అమెరికాలో ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా ఈ సాంకేతిక వృత్తి విద్యకు సంబంధించిన రంగాలలో పెద్దగా ప్రభావం చూపదు. అందువల్ల భారతదేశం నుంచి అమెరికాకి వెళ్ళేటువంటి విద్యార్థులు ఈ ఎన్నికల ఫలితం యొక్క ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా ట్రంప్ గెలిచినా హ్యారిస్ గెలిచినా ఈ విధానాల్లో మాత్రం మార్పులు పెద్దగా ఉండవు. అంతవరకు మనం చాలా నిశ్చింతగా ఉండవచ్చు. నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి కమలా హ్యారిస్ చేరువలో ఉన్నారా, ట్రంప్ చేరువలో ఉన్నారా? మీ అభిప్రాయాన్ని తెలుపుతారా? కొద్ది రోజుల క్రితం ఒకే వేదిక మీద ట్రంప్ కి కమలా హ్యారిస్ కి మధ్య జరిగినటువంటి చర్చ తర్వాత అమెరికా పత్రికల్లోనే వస్తున్న ఒక ప్రధానమైనటువంటి వార్త ఏమిటంటే ట్రంప్ కంటే కమలా హ్యారిస్ కి మెరుగైనటువంటి ప్రజల యొక్క ఆదరణ లభించిందనేది మనకి తెలుస్తూ ఉంది. దానికి నిరూపణగా ఇవాళ ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. తర్వాత జరగబోయేటువంటి చర్చల్లో నేను పాల్గొనటం లేదు అంటే అమెరికాలో అధ్యక్ష పదవికి జరగబోయే ముందు కనీసం 3-4 పర్యాయాలు పోటీ చేస్తున్న అభ్యర్థుల మధ్య చర్చల్ని నిర్వహించటం అనేది ఆ దేశ సాంప్రదాయం. ఈసారి ట్రంప్ ఒకసారి ఈ చర్చలో పాల్గొన్న తర్వాత తాను ప్రకటించింది ఏమిటంటే నేను భవిష్యత్తులో ఇలాంటి చర్చల్లో పాల్గొనను అని చెప్పటమే. అతను ఈ చర్చలో వలన అతను ప్రజల్లో అతని పట్ల ఉన్నటువంటి సానుకూలత క్రమంగా తరిగిపోతుంది. కమలా హ్యారిస్ ప్రతిపాదనలు కానీ ఆమె చేస్తున్నటువంటి సూచనలు కానీ అమెరికన్ ప్రజానీకంలో ఆదరణ పెరుగుతుందనేది నిరూపించబడుతూ ఉంది. అందువల్ల మనకు వస్తున్నటువంటి వార్తలను బట్టి చూసినట్లయితే కమలా హ్యారిస్ ఎన్నికల్లో గెలవటం అనేది తథ్యం అనేది మనకు తెలుస్తూ ఉంది. అందువల్ల ఖచ్చితంగా కమలా హ్యారిస్ చేస్తున్నటువంటి ప్రతిపాదనలు కానీ ముఖ్యంగా ఆమె చేస్తున్నటువంటి ప్రతిపాదనలో ఒకటి బైడెన్ కంటే ఇంకా మెరుగైనటువంటి అవకాశాలు విద్యారంగంలోను, వైద్య రంగంలోను, గృహ వసతి విషయంలోనూ నేను కల్పిస్తాను. దానితో పాటు స్త్రీలకి అబార్షన్ విషయంలో కూడా ఆమె ఇస్తున్నటువంటి భద్రత ఆ దేశ ప్రజానీకంలో చాలా విశేషమైనటువంటి ఆదరణని కల్పిస్తుందనేది మనకి పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు. సో అందువల్ల మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఎన్నికలో కమలా హ్యారిస్ గెలవటం అనేది ఖచ్చితమని భావించవచ్చు. అంజిరెడ్డి గారు, అమెరికా ఎన్నికల్లో పరిస్థితులు, ఇమిగ్రేషన్ విధానాలపై మేము అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు. ఈ D1 న్యూస్ చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి.